హాయ్ అండి. ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా వండుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కర్రీ అనమాట. అసలు ఒకసారి ఇలా వండుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా చికెన్ అయితే క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, వెల్లుల్లి కారం ఉంటే కనుక ఇది వాడండి, చాలా బాగుంటుంది. కొంచెం వేయండి, ఇంకా మనం రెగ్యులర్గా వాడే కారం కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ కారం కొంచెం, ఆ కారం కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు ఎల్లుల్లి కారం లేదు అంటే కనుక స్కిప్ చేసేయండి. నార్మల్గా ఎప్పుడు రెగ్యులర్గా వాడుకున్న కారం అయితే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. మన చికెన్ క్వాంటిటీని బట్టి నేనైతే కేజీన్నర కర్రీగా అయితే ఒక కొంచెం ఈ వెల్లుల్లి కారం అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే ఇంకో నార్మల్ కారం కూడా ఉంటుంది కదా, ఆ కారం అయితే ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకో మనం రెగ్యులర్గా కారం అండి, కర్రీస్ కారమే ఇది కూడా. ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఉప్పు కారం కొంచెం మీ టేస్ట్ని తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఇట్లాగా ఈ మూడిట్లను కూడా కొంచెం మంచిగా కలుపుకుంటూ ఉంటే ఆ ముక్కకు అన్నది ఆ ఉప్పు కారం బాగా పట్టిద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా. తర్వాత కొంచెం పెరుగు 2 స్పూన్స్ వేసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకోండి. మన స్పూన్తో కలుపుకుంటే అసలు ఈవెన్గా కలవదు, చేత్తోనే మంచిగా నిదానంగా జాగ్రత్తగా కలుపుకోండి. ఇంకా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పల్లి ఆయిల్ అలా మీద అలా వేసుకొని ఒక్కసారి కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక 10 మినిట్స్, లేదు బయట పెట్టుకుంటే కనుక ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్పెషల్ ఐటమ్ అనమాట గ్రేవీ. ఈ చికెన్ కర్రీకి గ్రేవీనే టేస్ట్ బాగుంటుంది మంచిగా చేసుకుంటే. ఒక 3 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు తీసుకొని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేను చికెన్ కర్రీకి అయితే పల్లి ఆయిల్ అయితే వాడుతున్నాను, కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి ఇట్లాగా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు కూడా మెత్తగా అయితే వేపుకోవాలి. చికెన్ కర్రీ రెగ్యులర్గా ఒకేలాగా వండుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా వండుకుంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది తినే. ఎంత చికెన్ ఇష్టమైనా కానీ ఒకేసారి కర్రీ ఒకేటే స్టైల్లో వండుకుంటే బోరింగ్ అనిపిస్తుంది తింటాక కూడా. ఇట్లాగా డిఫరెంట్గా వండుకుంటే కొంచెం మనకి అన్నీ నేర్చుకున్నట్టు ఉంటుంది, టేస్ట్ కూడా దేని టేస్ట్ దానికే ఉంటుంది. మనం డైరెక్ట్గా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని డైరెక్ట్గా చికెన్ అందులో వేసుకొని వండుకునే పద్ధతి అది వేరే ఉంటుంది. ఇంకా ఇదైతే ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చిద్ది, నేనైతే చెప్తున్నాను. మనకి గ్రేవీ కోసం ఇవైతే అలాగా కొంచెం చూడండి, ఆ టమాటా అన్నది పైన ఆ లేయరు అలాగా కొంచెం ఊడినట్టుగా ఉంటుంది కదా, ఇంక ఈ రకంగా అయితే చాలు. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోండి. మెత్తని పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ముక్కలుగా అయితే ఉండకూడదు. ఇంకో కొంచెం చల్లారింది, నేనైతే మిక్సీలో జార్లో తీసుకొని అయితే పేస్ట్ చేసుకుంటున్నాను. మిక్సీ అయితే అయిపోయిందండి, చాలా తొందరగానే అయిపోయింది. ఆల్రెడీ మెత్తగానే ఉంటాయి కాబట్టి పేస్ట్ లాగా అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని నేనైతే పల్లి ఆయిలే వాడుతున్నాను చెప్తున్నాను కదా. మీకు పల్లి ఆయిల్ లేదు అనుకుంటే నార్మల్ మీరు కర్రీస్లో వాడే ఆయిల్ అనే వాడుకోవచ్చు. ఇంకా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ మొత్తం వేసేసిన తర్వాత ఆ ప్లేట్ అనేది పడేయమాకండి, అలా పక్కన పెట్టుకోండి. దేనికి అనేది నేను తర్వాత చెప్తాను. ఇంకా చికెన్ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత మనకి అలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మొత్తం ఈవెన్గా అయితే కుక్ అవుతుంది. ఆ పీస్ లేకపోతే మిడిల్లో ఉడికి సైడ్స్ మొత్తం అట్లాగే ఉండి కొంచెం అలాగే ఉంటుంది. మనం అయితే ఇప్పుడు మూత అయితే పెట్టుకుంటున్నాను నేను. ఆ చికెన్లో వాటర్ వచ్చి అది మొత్తం కుక్ అవుతుంది మంచిగా. చూసారా, కొంచెం వాటర్ రావడం అయితే స్టార్ట్ అయింది అప్పుడే. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. చూసారా, వాటర్ అయితే కొంచెం ఇలా వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ బాగుంటుందండి. నిల్వ ఉన్నదైతే మనకు అంత స్మెల్ రాదు, కొంచెం టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు నూరుకొని దంచుకొని
యాడ్ చేసుకుంటే అసలు స్మెల్గా ఉడుకుతున్నప్పుడే స్మెల్ అయితే సూపర్ వస్తుంది. వాటర్ చూడండి, అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు కానీ ఎంత వాటర్ వచ్చినాయో. ఆ చికెన్ కర్రీలోనే మొత్తం ఇన్ని వాటర్ వచ్చినాయి అనమాట. మనం మూత పెట్టి సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలి. మరి సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని మగ్గించుకుంటే మనకి ఇన్ని వాటర్ అనేది ఆ చికెన్ నుంచి ఊరుతాయి. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఆ గ్రేవీ పేస్ట్ మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఒక 2 minutes అట్లా కలపండి. మొత్తం కూడా ఆ గ్రేవీ అనేది అన్నిటికీ కూడా కలుస్తుంది. ఇంకోండి, ఇప్పుడు మనం ముందుగా కలుపుకొని చికెన్ కలుపుకున్నాం కదా, ఆ ప్లేట్లో ఉన్న ఆ గ్రేవీ పట్టిన మిక్సీలో కొంచెం వాటర్ అలా కలుపుకొని అందులో యాడ్ చేసుకోండి. అదేమీ పెద్ద చిరాకు పడాల్సిన అవసరం లేదు. మనకు ఆ టేస్ట్ కూడా కొంచెం యాడ్ అవుతుంది అనమాట. మామూలుగా ప్లెయిన్ వాటర్ పోసే బదులు వాటిలో కొంచెం అలా పోసుకొని అలా కలుపుకొని వాటర్ పోసుకుంటే బాగుంటుంది అంతే. ఇంకా నాకైతే గ్రేవీగా సరిపోయిందంటే ఓకే, మీకు చికెన్ క్వాంటిటీని బట్టి చూసుకోండి. నాకైతే కొంచెం పీసెస్ ఎక్కువనే కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే నేను మామూలు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, గ్రేవీ కావాలి కాబట్టి. ఒకసారి మూత పెట్టేసుకొని కొంతసేపు అయితే ఉడికిన తర్వాత మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటే చూసారా ఆల్రెడీ సగం ఉడికిపోయిందనమాట. మనకి ఆ చికెన్ ఆ గ్రేవీ మాత్రమే ఇందులో కనిపిస్తుంది. వేరే ఏ ఐటమ్స్ కూడా ఇందులో ఉండవు అనమాట. కానీ టేస్ట్ చూస్తాక మాత్రం అసలు ఎంత బాగుంటుందో. ఆ ఆయిల్ కొంచెం మనకు పైన తేలుతుంది చూడండి. ఇంకా ఆల్రెడీ చికెన్ ఉడికిపోతున్నట్టే. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా అయితే నేను యాడ్ చేస్తున్నాను. చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. బట్ నేనైతే ఈ 2 యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను చికెన్ మసాలా అయితే ఏమి యాడ్ చేయలేదు. మీకు ఒకవేళ చికెన్ మసాలా ఉందంటే కనుక మీరు యాడ్ చేసుకోండి. ఒక్కసారి అలా కలుపుకొని ఒక 2 minutes ఒక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి చాలు. లాస్ట్లో కొత్తిమీరతో అలా పైన జల్లుకుంటూ గార్నిష్ చేసుకోండి. సూపర్ టేస్ట్ చికెన్ గ్రేవీ మసాలా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.